చెప్పండి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లా ఉంటది అంటారు సార్? బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ? డెవలపింగ్ ఉంది కదండి. ప్లస్ ఇంకొకటి ఏంది అంటే మనం బతకాలి అంటే ముందు ముందు మన భవిష్యత్తు బతకాలి అంటే మన పిల్లలు అందరు బతకాలంటే బీజేపీకి ఓటేయాల్సిందే. అంతే. మరి అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా, మరి ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఎంపీ దీని మీద ఉంటుందా? లేదు, ఏముండదు. నేషనల్గా అయితే బీజేపీనే గెలుస్తుంది. అంతే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడు పైన ఆల్రెడీ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటారు, మరి మీ అంచనా ఏంటి? మోడీనే. ఒకప్పుడు దేశ చరిత్రనే కాదు, ప్రపంచంలో భారతదేశం ఉంటే తెలిసేది కాదు. ఇప్పుడు ప్రపంచానికి వెళ్తున్నది భారతదేశం. అట్లా ఒక్క ముక్కలో చెప్పాలంటే అంతే. అంతే. ఇక్కడైతే మరి బీవీ పటేల్ ఉంటారా లేకపోతే సురేష్ సత్తా? బీవీ పటేల్ అంటున్నారు. ఎందుకు బీవీ పటేల్? ఎందుకంటే పార్టీ తరంగా ఆయన ఖచ్చితంగా గెలిపించాల్సిందే. అంటే పార్టీ పరంగా చూస్తారా లేదా వ్యక్తిగతంగా చూస్తారా మీ అంచనాలో? వ్యక్తిగతంగా కూడా బీవీ పాటిల్ పర్వాలేదండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఎట్లా ఉంటది ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఆల్రెడీ 2 సార్లు బీజేపీ గెలిచింది, ఎలా ఉందంటారు ప్రభుత్వం? అంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమం చేసినారో అవి అందరికీ కనబడతా ఉన్నాయి. అంటే పబ్లిక్ అందరు గమనిస్తూ ఉన్నారు. మాకైతే మంచిగా అనిపించింది. వాళ్ళు ఏంటంటే కొంచెం నేషనల్ పార్టీ కాబట్టి, ఇవి నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి, దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి సెంట్రల్లో మంచి స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. ఇక్కడ బీవీ పటేల్ ఉన్నారు బీజేపీ నుంచి, మీ అంచనాలో మరి వస్తాడంటారు? మరి బీబీ పటేల్ గురించి అంటే ఆయన వ్యక్తిగతంగా అయితే మేము చెప్పలేము. పబ్లిక్ అయితే పార్టీగా బీజేపీకి ఓటేయడానికి అందరూ సుముఖంగా ఉన్నారు. పార్టీని చూసి ఓటు పడుతుంది అంటారు లేదా? పార్టీని చూసి ఓటు పడుతుంది. ప్రజల్లో ఏంటంటే మోడీ అనే ఒక అభిప్రాయం, భావన, అందరికీ మంచి వ్యక్తి అనే క్లీన్ చిట్ ఉన్న నాయకుడు అనేసి వాళ్ళ పేరు పైనే లోకల్ పర్సన్ కంటే ఎక్కువ బీజేపీ అనే బ్రాండ్ పైనే ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది. సెంట్రల్లో ఇప్పుడు బీజేపీలో మోడీ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ఇద్దరికి ఎట్లా ఉంటుంది మీ అంచనాలు? ఇద్దరు పోటీ అనేది ఏముండదండి. అంటే మోదీ గారికి ఉన్న క్రేజ్ కానీ ఏది కానీ, వాళ్ళకున్న రేటింగ్ కానీ, పైన పేరు కానీ, బ్రాండ్ ఇమేజ్ కానీ కంపేర్ చేస్తే మీరు మోదీ గారు ముందుంటారు. థ్యాంక్ యూ. మోడీ ప్రభుత్వం చూశారు కదా 2 సార్లు, ఎలా ఉందంట దీనిపై? మోడీ ప్రభుత్వం అయితే చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంది. నాకు ముద్రలో నచ్చింది. 50,000 రూపాయలతో ఈ బండి కొనుక్కున్నా. వీటితోనే ఏదో ఉపయోగం అయింది. ఉపయోగం అయితే అయింది. కాకపోతే ఫ్రీ ఇవ్వకుండా మంచిగా పెట్టింది. మరి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎవరైతే బెటర్ అంటారు, మోడీయా రాహుల్ గాంధీ? ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితులు అయితే మోడీ గారే బెటర్. బీజేపీ పార్టీకే ఓటేద్దాం అనుకుంటున్నాను. మోడీ గారు ఎందుకంటే ఇప్పుడు మన దేశాన్ని కూడా చాలా బాగా చూస్తున్నాడు. వేరే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా మన ఇండియా గురించి గుర్తుపడుతున్నాడు. మొన్న కరోనా టైంలో కూడా మన ఇండియా జెండా ఉండడం వల్లనే అక్కడ నుంచి చాలా మంది బతికి బయటపడ్డారు. అందుకని మోడీ ఉంటారు. అవునవును. మరి అంటే ఓవరాల్ గా ఇప్పుడు మరి ఇక్కడ ఎవరు వస్తారు మీకు ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో? మరి మా ఇక్కడైతే ఇప్పుడు బీవీ పార్టీ అనుకుంటున్న ఎక్కువ మంది, ఎక్కువ మటుకైతే బీజేపీ ఉంది ఇక్కడ. అవును. అంటే ఇప్పుడైతే ఇక్కడ బీవీ పటేల్ గెలిచేటట్టు ఉందంట. అవునవును. ఇప్పుడైతే పైన మోడీగా. థ్యాంక్ యూ. మరి ఈసారి మోడీ ఉంటాడా లేకపోతే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉంటాడా? మోడీ ఉంటాడు. ఎందుకు మోడీ ఇప్పటిదాకా మోడీ బియ్యం తింటున్నాం. మోడీ రామ మందిర్ కట్టించింది కాబట్టి దాని గురించి మోడీ ఉంటాడు. మరి ఇక్కడ బీవీ పటేల్, సురేష్ సత్కారా? బీవీ పటేల్. ఎందుకు? బీజేపీ తరఫున మనకు ఎంపీ కావాలంటే బీవీ పటేల్. థ్యాంక్ యూ. ఇక్కడ మరి పైన మరి కాంగ్రెస్ బీజేపీ మరి ఈసారి వచ్చేసారి కూడా బీజేపీ ఉండాలి కూడా. థ్యాంక్ యూ.